41 సంవత్సరాల వయసున్న ఒక డాక్టర్ తన వయసుని 24 సంవత్సరాలకు మార్చుకుంటేనండి. మార్చుకోవడానికే ఉంది, మనం కూడా మార్చేసుకోవచ్చు కదా అంటారేమో. ఆ మార్చుకోవడం కాదండి, బయోలాజికల్గా మార్చుకోవడం. అంటే 24 సంవత్సరాల మనిషికి ఎంత ఫిట్నెస్ అయితే ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో, ఎంత ఎనర్జీ ఉంటుందో, ముఖ్యంగా ఎంత అందము గ్లో ఉంటుందో అలా మార్చేసుకోగలిగితే. ఈ మధ్యకాలంలో ఈ బయోలాజికల్ ఏజ్ గురించి ప్రీవియస్గా కూడా ఒక రీల్ చేశాను, చూడండి. ఇదే యూకేకి సంబంధించిన ఒక డాక్టర్, ఇప్పుడు కూడా అదే యూకేలో ఇంకొక డాక్టర్ అండి, డాక్టర్ మహమ్మద్ ఇనాయత్, అతని పేరు ఇనాయత్, డాక్టరే ఇతను కూడా. కానీ ఇతనికి మెథైలైట్ సెట్ లోపం అని చెప్పి ఒక జన్యు లోపం ఉందండి. దానివల్ల పాపం బి కాంప్లెక్స్ రెగ్యులర్గా వాడాల్సి వచ్చేది. రెగ్యులర్గా బి కాంప్లెక్స్ వాడుతూ ఇంకా అప్పుడు ఎప్పటికప్పుడు మరి చెక్ చేసుకోవాలి కదా, అతని బాడీ ఏంటి, కండిషన్ ఏంటి చెక్ చేసుకోవాలి కదా. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ క్రమంలోనే బి కాంప్లెక్స్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇట్లాగ బాడీకి ఏదైతే అవసరమో సప్లిమెంట్స్ అండి, ముఖ్యంగా మెగ్నీషియం కూడా వాడుతూ ఈరోజు నా బయోలాజికల్ ఏజ్ 24, కావాలంటే చెక్ చేసుకోండి అంటున్నారు. మీరు కూడా గూగుల్ చేయండి, సరిపోతుంది. ఇనాయత్ ఏజ్ అని చెప్పి కొట్టండి, లేకపోతే ఇనాయత్ బయోలాజికల్ ఏజ్ అని చెప్పి గూగుల్ చేయండి. ఇది అందరికీ సాధ్యం అండి. అతనికంటే ఆ ఇబ్బంది ఉంది కాబట్టి సప్లిమెంట్స్ తీసుకున్నాడు. మన వాళ్ళు కూడా చాలామంది విటమిన్ సప్లిమెంటు, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు కదా. తప్పని పరిస్థితుల్లో ఓకే తీసుకోవచ్చండి, డాక్టర్ తీసుకోమంటే తీసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ లోపం వల్ల మనుషులు త్వరగా ముసలైపోతున్నారు, త్వరగా శక్తిహీనులు అయిపోతున్నారు అనేది గుర్తుంచుకోవాలి. కండరాలు నొప్పి ఉంటుంది, సరిగా నిద్ర పట్టదు. ఇక్కడ ఏం చేయాలి, మెగ్నీషియం తీసుకోవాలి, అంతే కదండి. గుండె బాగా పనిచేయాలి, మెదడు చురుగ్గా ఉండాలి, ఏం చేయాలండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఇక మిగిలిన ఫంక్షన్స్కి బి కాంప్లెక్స్ ఎంత మంచిది అనేది మీకు తెలుసు. ఇతను చేసింది కూడా ఇదేనండి. నేను కేవలం ఇవే చేశాను, ఇవి చేయటం ద్వారానే ఇదిగో ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇంత హ్యాపీగా ఇంత హెల్తీగా ఉన్నాను అంటున్నాడు. ఆయన స్టోరీ ఇస్తున్నాను, ఆయన ఫోటో కూడా మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ నేను కూడా మీకు చెప్పొచ్చేది ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోండి అని కాదు. సప్లిమెంట్స్ డాక్టర్ గారు ప్రిఫర్ చేస్తే తీసుకోండి, సప్లిమెంట్స్లో ఏముంటాయో అవి తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యంగా రెగ్యులర్ వర్కౌట్ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, మంచి రెస్ట్ ఉండాలి, అంటే మంచి నిద్ర, 7-8 గంటలు నిద్ర ఉండాలి. వాటన్నిటికంటే ముఖ్యమైనది మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎవడు ఏమైపోతే మనకెందుకు, ఎట్టా పోతే మనకెందుకు అని చెప్పి హ్యాపీగా ఉండగలిగే మనస్తత్వం కొంతమందికి ఉంటుందండి. మనం తిట్టుకుంటాం కానీ ఏమో అది కరెక్ట్ మనస్తత్వం అనుకోవాలేమో. ఎక్కువ బతికే వాళ్ళంతా ఇలాగే ఉన్నారు. ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.